పత్రిక 2వ అధ్యాయము 12, 13 రెండు వచనాలు దయచేసి చూడండి. చాలు. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసు శిలువలో ఎందుకు ప్రాణమర్పించాడో ఆలోచించారా? మనమందరము కూడా ఒకప్పుడు కొద్ది తగ్గిమనయ్య బాబు, మనమందరము ఒకప్పుడు యేసుక్రీస్తును ఎరగని వారం, తండ్రి అయిన దేవునికి దూరస్తులమై బ్రతుకుచున్న వారం, ఈ లోక సంబంధమైన విగ్రహారాధనలో పాలు పొందిన వారము. ఇక్కడ చదివిన లేఖనంలో మీరు గమనించండి. ఇప్పుడు నేను చెప్పిన దానిని బట్టి మనము ఇశ్రాయేలీయులతో సహవారసత్వములు లేని వారము కాదు. అస్సలు తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఇశ్రాయేలీయుల కొరకే. ఇశ్రాయేలీయులు దేవుని చేతిలో నుండి తప్పిపోయినటువంటి వారు, పలుమార్లు దేవునికి దుఃఖము కలిగించిన వారు. అందుకే ఐగుప్తు దేశం నుండి విడిపించబడిన 6 లక్షల మంది అందరూ కూడా అరణ్యములో రాలిపోయారట. ప్రియ దేవుని ప్రజలారా, ఈ ప్రజలు దేవుని చేతిలో శిక్షించబడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో దేవునితో సహవాసము లేని అన్య జనాంగములో నుండి వచ్చిన మనలను యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి సమీపస్తులుగా మార్చాడు. హల్లెలూయా. ఆ కాలమందు మనం ఎలా ఉన్నామట? విగ్రహారాధనలో కూరుకుపోయామట. ఆ కాలమందు మనము క్రీస్తుతో కూడా సహ పౌరులము కామంట. మనము పరదేశులము, వాగ్దాన నిబంధన లేని ప్రజలము, పరలోకమునకు వెళతాము అన్న నిరీక్షణ లేని వారము. మనలను తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రితో ఐక్యపరిచాడు. హల్లెలూయా. ఆయనతో మనము ఐక్యపరిచాము కాబట్టి దైవ సన్నిధికి రాగలుగుతున్నాం. ఆయనతో ఐక్యపరిచాడు కాబట్టి మనము కూడా ఒక దినమున పరలోకమునకు వారసత్వమును పొందగలము అన్న సత్యమును ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. పౌలు గారు చెప్పిన మాట 13వ వచనంలో ఉన్నది ఏమిటి అంటే, ఏం చెప్పాడు? అయినను మునుపు దూరస్థులమై బ్రతుకుచున్న మనము ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము ద్వారా సమీపస్తులుగా మార్చబడి ఉన్నాము. హల్లెలూయా. ఎలా మార్చబడ్డాము అన్న సంగతిని మరొకసారి మనం చూస్తే 14వ వచనాన్ని కూడా మనం చూడాలి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము. ఎవరికి? మీకు మాకు అంటే
ఇశ్రాయేలీలకు మనకు ఉన్న ద్వేషము అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. మన జీవితం ఎలా ఉండేది? ఏం చెబుతుందమ్మా? ఇశ్రాయేలీలతో మనకు మధ్య అడ్డుగోడ ఉండేదట. ఈ అడ్డుగోడ దేని వలన ఈ అడ్డుగోడ ఉంది? అక్కడ వ్రాయబడిన సంగతి దేనిని బట్టి ఇశ్రాయేలీలకు అన్య జనాంగమునకు అడ్డుగోడ ఉంది? ధర్మశాస్త్రము అనుసరించవలసిన పరిస్థితులను బట్టి అడ్డుగోడ ఉంది. ఈ అడ్డుగోడను ప్రభువైన యేసు రక్తముతో తొలగించబడెను. హల్లెలూయా. ఈ అడ్డుగోడ ఎప్పుడైతే ఆయన రక్తముతో తొలగించబడిందో అప్పుడు మనము ఉభయులము ఏకమైపోయాము. ఎలా ఏకం చేశాడు? ఎలా ఏకం చేశాడు అన్న సంగతి మనము గమనిస్తే 3:6 వ్రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందున్న యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములు వాగ్దానములో పాలివారునై ఉన్నారు. హల్లెలూయా. యూదులతో ప్రభువైన యేసు రక్తం వలన సమాన వారసత్వమును పొందగలిగాం. అంటే అర్థమేమి? ఇశ్రాయేలు దేశమును స్వతంత్రించుకొనుటకు అధికారము పొందిన వారము. ఆమేన్. అంటే అందరికి చర్చికి వచ్చిన అందరికి ఇస్తారా? నీళ్ళలో మునిగిన అందరికి ఇస్తారంటలే, చెప్పినారు వేరే వాళ్ళు. ఎవరైనా తక్కువ ఉంటే చూడండి, ముంచేస్తా. ఒక ఆదివారం పెట్టుకోరా, ఎదిద్యా అందరినీ ముంచుకోరా. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్యములో సమాన వారసత్వము అన్నది రావాలి అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ప్రతి మనుష్యుడు హృదయంలో ప్రభువును విశ్వసించి అటు తర్వాతే మన జీవితాలు, ఒకవేళ బాప్తిసం తీసుకుంటావో లేదో, బ్రతికితే పుచ్చుకోవచ్చు, బతకకుండా దొంగవలే ఉంటే పరలోకానికి అలాగే వెళ్ళిపోవచ్చు. అయితే మనిషి హృదయం మారిపోకుండా చర్చికి వచ్చినప్పుడు మనం భక్తులుగా కనపడతాం. ఇంటి పోయినప్పటి నుంచి మన జీవిత చరిత్ర చూడాలి, కథ అంతా. ఏంటైనా మేరీనగర్లో అడుగు పెడితే కదా తెలిసేది. మరియాపురంలో అడుగు పెడితే తెలిసేది మరియమ్మనా మనమా అని. ఈ క్రైస్తవులు అందరూ ఎటువంటి వారంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఊసర వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటారు. అది మార్చకూడదనే, గుడ్డలు మార్చినట్టు మార్చకూడదన్న ఉద్దేశంతోనే ముందు హృదయాన్ని మారిస్తే ఏది నువ్వు మారకుండా ఉంటుంది అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియ దేవుని ప్రజలారా, మన రక్షకుడు మన కొరకు ప్రాణము పెట్టినవాడు. ఇంతవరకు కొందరికి ఎవరు దేవుడు అని కూడా సరిగా తెలియని పరిస్థితిలో ఉన్నారు క్రైస్తవులు.
నువ్వు అడిగినావంటే ముగ్గురు దేవుళ్ళు అంటారు. పరిశుద్ధ గ్రంథము సరిగా చదివితే తెలుస్తుంది. ఎక్కడైనా యేసుక్రీస్తు నేను దేవుడనని చెప్పాడా? ఆయన ఓ మాట చెప్పాడు, నేను ఆయన ఐక్యమై ఉన్నాము అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఏంటమ్మా? ఒక్కరేనా? ఎక్కడి నుండి? ఎక్కడైనా యేసుక్రీస్తు నేను దేవుడును అని చెప్పిన దాఖలాలు ఎక్కడ లేవు. ఆయనతో ఐక్యమై ఉన్నాము అని చెప్పాడు. ఎందుకో చెప్పండి, ఎందుకు? ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఎవరు చెప్పాలి బాబు? ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకైతేనే బాగా అర్థమయ్యేది. ఏమైనా నిజమేనా? బైబిల్ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకందరూ బాగా అర్థమవుతుంది. నేను ఎక్కడ ట్రైనింగ్ పోలేదు కాబట్టి నాకు సరిగా తెలియదులే. తండ్రికి ఉన్న లక్షణాలన్నీ కూడా ఈయనకు కూడా ఉన్నాయి. తండ్రి దగ్గర నుంచి పొందుకొని ఏమిటి? ఆయన లక్షణాలను స్వీకరించి ఈ లోకములో తండ్రిని చూపించుటకే, ఇవే లక్షణాలు నా తండ్రికి కూడా ఉన్నాయి అని బయలుపరచుటకే యేసుక్రీస్తును పంపాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, మనము యూదులతో సమాన వారసత్వమును పొందుటయే తండ్రి అయిన దేవుని ఉద్దేశ్యము. అందుకే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపి సిలువలో, ఎక్కడమ్మా? క్రైస్తవులు ప్రభు కొరకు ప్రాణం పెట్టమంటే పెడతారా? పెట్టగలమా? సేవకులు పెట్టలేరు, విశ్వాసులు అసలే పెట్టలేరు. మనలను శుద్ధి చేయుటకు, శిలువలో ప్రాణమర్పించుటకు తన ఏకైక కుమారుని పంపినవాడు మన తండ్రి అయిన దేవుడు. ఆయన మధ్యగోడ. ఎక్కడ మధ్యగోడ? అంతకు మునుపు ఇశ్రాయేలీలకు అన్యులకు మధ్యలో గోడ ఉంది. అందుకే అన్య జనాంగములో ఉన్నవారు కూడా తండ్రి అయిన దేవుని నా దేవుడు అని చెప్పలేకపోయాడు. యేసు ప్రభు వచ్చి ఆ మధ్య గోడను పడగొట్టినందున మనము కూడా నా తండ్రి అని పిలవగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, 14వ వచనంలో మనం గమనిస్తే, మన ప్రభు అయిన యేసు మనకు సమాధానమును అనుగ్రహించుటకు వచ్చెను. మన ప్రభు అయిన యేసు పేర్లేమి? ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యునగు దేవుడు, బలమైన దేవుడు. ఏమేం పేర్లు ఉన్నాయంటే ఎన్ని చెప్తారమ్మా మీరు? 3 పంగనామాలు చెప్తారా? 6 పేర్లున్నాయమ్మా రాయబడిన సంగతి. ఇవన్నీ యేసుక్రీస్తు కొరకు పెట్టబడినవి. ఇవి తండ్రి అయిన దేవునికి సంబంధించినవి కాదు. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుకు పెట్టబడిన పేర్లు. ఆయన తన కాలంలో ఇశ్రాయేలీలను అరణ్యములో నుండి, లేక ఇశ్రాయేలీను ఐగుప్తు దేశం నుండి విడిపించి అరణ్యములో వారి యాత్రను కొనసాగిస్తూ వారిని కనానుకు చేర్పించుటకు తీసుకొని వస్తూ ఉన్న సమయంలో సమస్త అడ్డంకులు కలిగాయి. ఎవరు? ఏమడ్డంకులు కలిగాయి? సముద్రము మొట్టమొదటగా అడ్డు.
అయితే ఆ సముద్రమును పాయలుగా చీల్చాలంటే యేసుక్రీస్తు కర్రగా మారిపోయాడు. ఆ కర్రను చూపించిన వెంటనే ఆ సముద్రము పాయలైపోయింది. అటు తర్వాత ఎరికో గోడ వచ్చింది అడ్డు. 6 దినములు చుట్టూ తిరిగారు. 7వ దినమున 6 సార్లు తిరిగారు. 7 సార్లు తిరిగారు. తిరిగి ఏం చేశారు? గొప్ప శబ్దమును కేక వేశారు. ఆ శబ్దమే మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఎరికో గోడలను కూల్చివేసింది ప్రభు అయిన యేసు యొక్క స్వరమే. ఇక అటు తర్వాత మారా అన్న పరిస్థితి వచ్చింది. ఏమిటి మారా? ఏముందమ్మా? వారికి దాహం వేసింది. అక్కడ నీరు ఎలా ఉంది? చేదుగా ఉంది. ఆ చేదైన స్థలమును ప్రభు అయిన దేవునికి మొరపెడితే ఆయన ఏం చెప్పాడు? ఒక చెట్టును చూపించాడట. ఆ చెట్టును నరికి ఆ నీళ్ళలో వేయండి, మధురముగా మారిపోతాయి. ఏమి చెప్పండి? ఏంటి దాని అర్థం? మన చేదైన బ్రతుకులను మధురముగా మార్చుటకే యేసు ప్రభు శిలువలో ప్రాణమర్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొట్టమొదటిగా ఇశ్రాయేలుకు నీరు ద్వారా మధురము చూపించాడు. ఇక అటు తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్కడ? ఈత చెట్ల ప్రాంతం. ప్రజలకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. దాహముగొన్న పరిస్థితులలో వారు బండతో మాట్లాడమని ప్రభువు చెప్పాడు మోషేకు. ఈ బండ ఎవరు? క్రీస్తే. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో వ్రాయబడి ఉంది 10వ అధ్యాయంలో. చదవండి. ఆ 10వ అధ్యాయము. ఏలయనగా హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు సురక్షితముగా కనాను చేర్చుటకు ఎవరిని వెంట పంపాడు? యేసుక్రీస్తు అనే తన ఏకైక కుమారుని వారి వెంట పంపెను. హల్లెలూయా. ఆయన బండగా మారిపోయాడు. ఆ బండను మాట్లాడమన్నాడు. అయితే మోషే గారు తొందరపడి కోపంతో బండను కొట్టినప్పుడు నీరు వచ్చింది, కానీ శాపానికి గురైపోయాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీలు ఆ పరిస్థితులలో ఉండగా చివరికి ఏమంటొచ్చిందండి? చివరికి ఏమంటొచ్చింది? కనాను దేశం పోయేదానికి యోర్దాను నది అడ్డొచ్చింది. ఈ యోర్దాను నదిలో దిగాలంటే ఏమి కలిగి దిగాలి? ఏం మోసుకొని వెళ్తున్నారు వాళ్ళు? మందస్సమును మోసుకొని వెళుతూ ఉన్నారు. ప్రభు చెప్పాడు, మందస్సము నీళ్లను త్రాకిన వెంటనే అది పాయలుగా చీల్చబడును. హల్లెలూయా. మీరు క్షేమముగా కనానుకు చేరగలరు. ఆ మందసములో ఉన్నది మన ప్రభు అయిన యేసే. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు తోడు లేకుండా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి మన మోషే విడిపించలేడు, కనానుకు చేర్పించలేడు. అసలు మొట్టమొదటనే ఏం చేశారండి? గొర్రె పిల్లగా మన ప్రభు అయిన యేసు మారి
మొట్టమొదటగా అంటే ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చేదానికి ఏం చెప్పినాడు దేవుడు? గొర్రె పిల్ల రక్తము ప్రతి ఇంటి మీద ద్వారబంధములకు పోయుడి. ప్రియ దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీయులైనా మన ప్రభు అయిన యేసు మనలను కూడా ఐక్యము చేయుటకే సిలువలో ప్రాణమర్పించాడు, రక్తము చెందించాడు. ఏ రోజైనా ఆలోచించారా? ఏంది గుడ్డు ఫ్రైడే? ఏం గుడ్డు? ఎన్నాళ్ళు గుడ్డు 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 అనుకుంటూ ఉంటావా? నువ్వు ఇంగ్లీష్ గుడ్డుకి ఎప్పుడు వచ్చేది? కోడి గుడ్డుకే పోయేటట్టుంటే ఎప్పుడు నువ్వు మారిపోయేది? ఎప్పుడు నీ జీవితము మంచి జీవితముగా మారేది? యేసుప్రభు ఎందుకు ప్రాణం అర్పించాడు? ఎందుకమ్మా? మనము మంచిగా మారాలని. అవునా? ఎందుకు? మీరు మంచోళ్ళు కాదురా, మాంచోళ్ళు మీరు. పల్లెలలో అంటారు, మీకు తెలియదు కదా, మా వాడు మాంచోడయో. అదే వాడు మాంచోడయో అంటారు. దాని అర్థం ఏమి? ఒక్కడు కూడా మంచి అనేవాడు లేడని లెక్క. అలాంటి పరిస్థితులలో ఉన్న మనలను మన ప్రభువైన యేసు మంచివారుగా మార్చిపోయేసాడు. హల్లెలూయా. మంచి శుక్రవారములోనైనా మీ బ్రతుకులను మంచిగా మార్చండి. ఏంటి? మీ బ్రతుకులను మంచిగా మార్చండి. అందుకేనమ్మా యేసు ప్రభు త్యాగము చేశాడు. మన బ్రతుకులు మంచిగా మారుటకే ఆయన మన కొరకు సిలువలో ప్రాణమర్పించి త్యాగము చేశాడు. అందుకే భక్తుడు ఓ పాట పాడాడు, నీ త్యాగమే నే ధ్యానించుచు, నీ కోసమే ఇలా జీవించెదా, నీ త్యాగమే నే ధ్యానించుచు, నీ కోసమే ఇలా జీవించెదా, నీతి సూర్యుడా శాలేము రాజా, నీతి సూర్యుడా శాలేము రాజా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నీ త్యాగమే నే ధ్యానించుచు, నీ కోసమే ఇలా గడియ గడియకు నిన్ను గాయపరచితి, గతమును విడిచి నీకు దూరమైతిని, గడియ గడియకు నిన్ను గాయపరిచితి, గతమును నే మరచి నే దూరమైతిని, అయినా విడవలేదు నీ కృపా, నిన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ, అయినా విడువలేదు నీ కృపా, నన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ, నీ త్యాగమే నే ధ్యానించుచు, నీ కోసమే ఇలా జీవించెదా, నీ త్యాగమే నే ధ్యానించుచు, నీ కోసమే. క్రీస్తు త్యాగమును ఎంతమంది క్రైస్తవులు నమ్మారు? ఎంతమంది నమ్మారమ్మా?
ఆయన నా కొరకు చేసిన త్యాగము అని ఎంతమంది విశ్వసించారు, ఎంతమంది నమ్మారు. మరి గుడ్ ఫ్రైడే రోజైనా నువ్వు మారు మనసు పొందొద్దా? రొమ్ము కొట్టుకొని ప్రలాపించొద్దా? ప్రభువా, నేను పాపిని, నా కొరకు ఇంత త్యాగమా? నేనే దోషిని, నా కొరకు నీ త్యాగము ఇంత ఘోరమా? ఆ రోజైనా నీకు కన్నీరు వచ్చిందా? మీ ఆయన కొడితే తిడితే కన్నీరు వస్తుంది. యేసు ప్రభువు మాత్రము ఏమమ్మా సిలువలో వేలాడుతుంటే కన్నీరు రాదు, కొరడా దెబ్బలు తినేటప్పుడు కన్నీరు రాదు, వీపు చారలుగా దున్నినప్పుడు కన్నీరు రాదు. ఎప్పుడు వస్తుంది? ఖర్చులకు భర్త డబ్బు ఇవ్వకపోతే వస్తుంది కన్నీరు. ఏమమ్మా మనం అనుకునే కోరిక నెరవేరకపోతే కన్నీరు వస్తుంది వెంట. చాలా దారుణం అండి. వాక్యము వినేటప్పుడు ఇంత త్యాగమా, ఇంత ఈ యొక్క మాట 6వ వచనం నెరవేర్చుటకు 3వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ ఒక్క మాట ఐక్యము చేయుటకు ఆయన చేసిన త్యాగము. ఒక్క రోజైనా కన్నీరు విడిచారా? నా కోసం ఇంత త్యాగమా ప్రభువా? ఏమో నాకు నమ్మకంలే. మన వాళ్ళలో కుటుంబ సమస్యలు వచ్చే కన్నీరు విడుస్తారు, భర్త ఏమైనంటే కన్నీరు విడుస్తారు, భార్య ఏమైనంటే కన్నీరు విడుస్తారు, తట్టుకోలేకపోతే ఆత్మహత్య చేసుకుంటారు. యేసు ప్రభువు నా కొరకు ఇంత త్యాగమా అని నీకు ఆలోచనే రాదు. రేపు పరలోకానికి పోవాలని గేటు దగ్గర పోయినాక నువ్వు ఏమి త్యాగం చేసినావు అమ్మా, ఆయన నీకోసం త్యాగం చేసినాడని పేతురు అడిగిందంటే ఏం చెప్తారు మీరు? చర్చికి పోయినలే నేను. ఏందే అట చెప్తావు? మా పాస్టరు ఎదిద్దని అడుగు, అటెండెన్స్ ఉందో లేదో. నేను కూడా మేరీనగర్ నుంచి పోయినలే చర్చికి. ఏమే, నేను మరియాపురం నుంచి వచ్చినానే చర్చికి. ఏమయ్యా నా పేరు కొట్టేయడం ఏంది, లేకపోవడం ఏంది? ఇది అన్యాయం కదా. నా ప్రియ దేవుని ప్రజలారా, నీ కొరకు ఆయన చేసిన త్యాగము. మొట్టమొదటనే మనం ఏం చేయాలి? మన పాపముల విషయమై కన్నీరు విడవాలంట. ఆయన త్యాగము జ్ఞాపకము చేసుకొని నా కోసము ఇన్ని శ్రమల. ఏమండి, ఎంత కష్టపడింటే మనలను ఆ ఇశ్రాయేలీలతో యూదులతో సమానమైన వారసత్వం ఇప్పించాడు మన దేవుడు. అయ్యో, లెక్కించలేని స్తోత్రముల్ నీవా ఎల్లప్పుడు నీ పాడెదన్. చలేని స్తోత్రముల్ దేవా ఇంత. ఏం పన్నారమ్మా ఇప్పుడు? ఏం పన్నారు? లెక్కించలేని స్తోత్రములు ఎల్లప్పుడూ నేను పాడేదను. ఎందుకు? నీవు చేసిన మేలులు. ఆ మేలు చేసేటప్పుడేమో సంతోషంగా అనుభవిస్తేవి. ప్రభు అయిన యేసు గాయముతో దుఃఖపడుతూ నా కొరకు ఇంత త్యాగమా అని
ఇటువంటి వాక్యం వింటూ ఉంటే కూడా నీ కన్నీరు రాదమ్మా. మీకు ఎప్పుడు కన్నీరు వస్తా చెప్పమంటావు? మన తల్లిదండ్రులు చచ్చిపోయి గుంతలు పెడతారనుకో, లేదు మన భర్తను చచ్చిన తర్వాత గుంతలు పెడతారనుకో, చివరి చూపు చూడమంటాలే. ఏం చూపు? చివరి చూపు. నిన్న ఒకడు మేము బరియలకు పోతే వాడు సచ్చినోడికి ముద్దు పెడుతున్నాడు. బా ఎంత ప్రేమరా, ఎంత ఏమంట ఫుల్లుగా తాగినాడు. వలదెత్తే వాడు నేను వాంతో కూడా పండుకుంటా, నన్ను కూడా సమా చేయండి అనే స్థితిలో ఉన్నాడు. ఇదండి త్యాగం అంటే. తాగి 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 వాని గుంతలో ఈడు కూడా పడిపోతే కొందరిని నేను చూసినానండి. ఇంతకు ముందు కూడా బర్రెలు పోయినప్పుడు బలవంతంగా పెట్టే దించకముందే ఈడే పండుకుంటాడు, నన్ను వేయండి అంటాడు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు మా. ఎందుకంటే కైపు ఎక్కువైనప్పుడు ఏం చేస్తారు? అయ్యో వానికి ఎప్పుడు కన్నీరు వచ్చింది చూడు, గుంతలో పూడుస్తుంటే. అబ్బా ప్రియ దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసు చేసిన త్యాగమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలమ్మా. ఏం త్యాగం చేశాడు అని మాత్రమే కాదు, అసలు యేసుక్రీస్తుని ఎందుకు పంపాడు భూమి మీదికి? ఎందుకు పంపాడు? మనలను ఐక్యము చేయుటకే, మనలను పరలోకానికి వారసత్వమును అనుగ్రహించుటకే. అయితే అందులో చేదు ఉంది. ఆ చేదును స్వీకరించుటకు సిద్ధపడ్డాడు మన ప్రభు అయిన యేసు. ఇంత త్యాగమా? ఏమండి, ఇంత త్యాగమా? మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఎంతకాలము దేవునికి దూరంగా జీవిస్తావు? ఎంతకాలం ప్రభువును దూరంగానే ఉండమంటావు? ఏమండి, మీకు తెలుసాయా? కొందరికి అనుమానం వస్తుంది. ఏంది, నేనేం బయట పెట్టడం లేదయా యేసుక్రీస్తును, ఆయన ఎప్పుడు నా హృదయంలోనే ఉన్నాడు. ఏం చేస్తానంటే నిద్రపోతున్నాడంట. అవునులే, బెడ్లు వేయండి, కొద్ది బాగుంటాయి. ఆయన నీలో ఉన్నాడు అంటే ఇతరులకు వెలుగుగా బ్రతకాలి. లైట్ అన్న వేసుకోండి, ఈడ చొక్కాకు వెలుగుతా ఉంటుంది. మన ప్రభు, నేను లోకమునకు వెలుగును, నిన్ను వెలిగించుటకే నేను వచ్చాను, నిన్ను వెలిగించుటకే నేను వచ్చాను, నీలో ఉన్న చెడును తొలగించుటకే నేను శరీరములో వచ్చాను. యేసుక్రీస్తు యొక్క కష్టాలన్నీ చూస్తే అబ్బా ఎంత త్యాగమయ్యా ఆయన అనిపిస్తుంది. ఎందుకు చెప్పండి? ఇశ్రాయేలీల కాలంలో ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చేదానికి ఆయన పడిన శ్రమలేంది, అటు తర్వాత శరీరంలో ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్ని శ్రమలు పడ్డాడు, ఈ లోకంలో ఎంతగా గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, ఈడవబడ్డాడు. ఎంత దారుణం, ఎంత దారుణం. అయితే ఆయన ఎవరి మేలును మర్చిపోలేదండి. ఆయన సిలువలో ఏ మేలు చేశాడు? సిలువలో ఏ మేలు చేశాడు? చనిపోక ముందు కూడా మేలు చేసి చనిపోయాడే. ఏం చేసినాడు? ఏం చేసినాడంటే మళ్ళీ కొద్దిగా నీళ్లు నమ్ములుతారు. ఏం చేసినారు అని చెప్పొద్దు నాకు.
ఒంటి కన్ను శివరాసను కానీ కన్ను బాగు చేసింలే. ఒంటి కన్ను శివరాసను ఈటతో పొడిస్తే ఏమైంది? ఆ నీరు వచ్చి ఈ కనబడని కంటి మీద పడితే కన్ను తెరవబడింది. మరి సిలువలో అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన రెండవ దొంగను చూసి ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా, అప్పుడు కూడా రక్షణ ఇచ్చటకు సిద్ధముగా ఉన్నాడండి. ఈనాడు ప్రజలకు అర్థము కాలేదండి. చివరి దినాలలో కూడా ఆయన మన కొరకు గాయపరచబడుతూ, హింసించబడుతూ, కొట్టబడుతూ కూడా రెండవ దొంగను పరదేశుకు తీసుకొని వెళ్ళాడండి. మూడవది ఏమ్మా? మూడవది ఆయన ఎవరు? ఈరోజు ఏం వారం? ఏం వారం రా? ఆదివారమా? ఊరికి ఆదివారం అంటే ఎట్లా? మాంసం చేసుకొని తినలే? ఈరోజు ఈస్టర్ అమ్మా. ఎవరు? ఎస్తేరమ్మ. ఈస్టర్ అమ్మ ఈరోజు అంటే అర్థమేమి? పునరుత్థాన దినము. అసలు దీని అర్థం ఏంటో మీకు తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విన్నారా? ఏమిటి చెప్పండి? సమాధి లాంటి చెడు వాసన కొట్టే నీ బ్రతుకు నుండి లేవనెత్తబడుటకే. అందుకేనండి గుడ్ ఫ్రైడే అంటే తెలియదు, నా 4వ దినం ఏం చేసినాడంటో తెలియదు, నిన్నటి దినాడు ఏం చేసినాడో తెలుసునా? సమాధిలోనికి పోయి అక్కడ ప్రభువును నమ్ముకున్న ఆత్మలనన్నిటినీ కూడా సాతాను చెరలో ఉంటే ఆ చెరను చెరగా కొని మధ్యాకాశంలో తీసుకొని వచ్చాడమ్మ. ఊరికే ఉండలే ఆయన ఎప్పుడు కునకడు, నిద్రపోడు. నీ జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటాడు, నువ్వే ఆయన గురించి ఆలోచించవు. మీరు ఏదైనా పనులు చేస్తూ ఉంటారు, ఏం పని చేస్తూ ఉంటారు? నువ్వేం పని చేస్తుంటావురా? నాకేం పని ఉంది తాత అంటావా? ఎవరా? నువ్వేం చేస్తావురా? చదువుకుంటున్నాడు. స్కూల్ పోయేటప్పుడు ఎప్పుడైనా యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం అనుకుంటూ పోయినావురా? మనసారా ప్రభువును ప్రేమించండి అమ్మా, మోక్షం దొరుకుతుంది. రైట్. మన ప్రభు అయిన యేసు మన కొరకు అంత త్యాగం చేసి వారిని కూడా ఎక్కడ తీసుకుపోయాడు? మధ్యాకాశములో పెట్టాడు. అక్కడ ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరో తల్లిని కుమారునికి, స్నేహితునికి అప్పగించాడు. చాలా ప్రేమ కలిగిన వాడు మన దేవుడు. 7 మాటలు ఎంతమంది చెప్పినారు చర్చిల్లో? నువ్వేం చెప్పినావు ప్రసాద్? ఎక్కడ? మీ చర్చా? నువ్వు ఏందే పలకవు? ఏం బ్రదర్ చెప్పకుండా ఉంటాడా? కొందరికి నోరే తిరగదు, నాకు ఒక మాట. ఏంది మాట ఇచ్చే చెవులో పెట్టుకునే మాటిలా అవులో అయిపోయింది. నిన్న ఒకడు వచ్చినాడే, వాడు సూపర్ మ్యాన్ అంట, ఆర్టీపీలో సూపర్ మ్యాన్ అంట. ఏమయ్యా బాబు, మమ్మల్ని అందరినీ సంపలేక పెట్టినావేంటి? ఏం చేసు సార్, వాడు ఇవ్వకపోతే చర్చికి రాడంటాడా? ఎట్లంటున్నారు భూమి మీద అంతా. ఇంకో సంగతి తెలుసా నీకు? ఈడ మమ్మల్ని విసిగించిపోయి ఇంకో చర్చికి పోయినంట వాక్యం చెప్పనికి. అబ్బో, నేను అనుకుంటే నీ త్యాగమే అనేది గుర్తొచ్చే నాకు. సరే, మంచిది. ప్రియ దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసు
శిలువలో తన ప్రాణం అర్పించినంత వరకు మాత్రమే కాదు, ఆయన ఆయన సమాధిని గెలిచి లేచిన తర్వాత ఎంతమంది ఎంతమంది కనపడ్డారు? మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయంలో ఎంతమంది కనపడ్డారు? చనిపోయిన వారు ఎంతమంది కనపడారు? మా ప్రాణముతో కనపడలేదా? పట్టణములో తిరిగిరి, అనేకులకు అగుపడిరి అని వ్రాసాడా? ఆయన చనిపోయిన కూడా మన మీద ఎంత ప్రేమ ఉందో, ప్రజల మీద ఆయనకున్న ప్రేమ, అందుకే త్యాగపూరితమైనటువంటి మనస్సును కలిగి చివరికి ప్రాణమర్పించినప్పుడు కూడా ఏమన్నాడు? 27వ అధ్యాయంలో ఇంకా ఎంత ప్రసాద్ ఎత్తుకుతా ఉన్నాడు, ఎందుకు బా ఏమా లూకా రాసిన మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 50 చదువు, 50, 51, 27. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించనేకులు పరిశుద్ధుల శరీరముతో లేచిరి. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అది కథ. మన ప్రభువు సచ్చిన వారిని బ్రతికించేవాడమ్మా. ఎవరమ్మా? మన ప్రభు సచ్చిన వారిని ఎక్కడ బతికిస్తాడు? మనము పాపములో చనిపోయిన వారం, మన పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన స్థితిలో ఉండగా ఆయన క్రీస్తు యేసుతో కూడా మనలను బ్రతికించెను. మన జీవితాలను బ్రతికించాడమ్మా. ప్రభు త్వరగా రాబోతున్నాడు. మన కోసం ఇంత త్యాగమా? మన కోసము సమాన వారసత్వం ఇస్తే తప్ప వీరు పరలోకానికి రాలేరు. పరలోకానికి రాలేరు అన్న ఉద్దేశంతో యేసు ప్రభువును పంపి ఆయన శిలువలో రక్తము చిందించినప్పుడు ఆ మధ్య గోడను తొలగించినందున యూదులతో సమాన వారసత్వం ఉన్నందున మనకును పరలోకమునకు వెళ్ళుటకు అర్హత అనుగ్రహించాడు. ఇంతకన్నా ఏం కావాలండి? ఇంకేం కావాలా? ఉద్యోగం కావాలా? ఏనాయనా నీకేం కావాలా? ఇంకొక 2 చర్చిలు కావాలా? చెయ్యిపోయా, సేవ చేసేదే వాడే కావాలి. ఇప్పుడు మగవాడు ఏందనుకుంటున్నావు? ప్రియ దేవుని ప్రజలారా, మానవుడు శరీర సంబంధమైన వాటిని వెతకకండి, అవి నీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తాయన్నాడు. అన్నాడా? నువ్వు వెతకాల్సింది ఏంది? ఏమిటన్నాడు? మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు సమస్తము మీకు అనుగ్రహించబడును అని యేసు ప్రభు చెబుతా ఉంటే మన వాళ్ళంతా దేన్ని అడుగు ఎతుకుతున్నారు? ఏమ్మా, మీరన్నా ముష్టిలో నా ప్రభువును బాగా నమ్ముకోండి. ఎందుకంటే ఎప్పుడు ప్రాణాలు పోతాయి ఎవరిని తెలియదంటే, నేను కూడా అటువంటి వాడిని 71 ఉండా, నీకు కూడా 70 ఉంటాయి. ఎప్పుడు పోతానో నాకే తెలియదు, నీకే తెలియదు. కాబట్టి ఏం చేయాలి? రెడీ పసెక్కాల. అది ఎక్కడ దించుతుందో మనకు తెలియదు. ప్రియ దేవుని ప్రజలారా, నేనైతే ఆయన పాదాల దగ్గర పడి ఉంటే ఎప్పుడు పోయినా పర్వాలేదు అనుకుంటా ఉంటా. రైట్, నేను ముగిస్తున్నాను. మన ప్రభు చేసిన త్యాగమే మనము పరలోకమునకు అర్హత పొందిన వారము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించునుగాక. మన కొరకు ఎంత శ్రమ పడుతూ ఉన్నాడో యేసు ప్రభు గురించి ఒక్కసారి ఆలోచించుమని
ప్రభు పేట మనవి చేస్తూ, ఆ త్యాగమును నువ్వు మరచిపోతే నీకు మోక్షమే లేదు. అటువంటి స్థితి తెచ్చుకోకుండా నువ్వు బ్రతికినప్పుడే ప్రభువు నీకు తోడుగా ఉండి నిన్ను పరమునకు చేర్చే భాగ్యము ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన మాటలు దీవించునుగాక.